నమస్కారం. వెనుకొండకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహణ. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన జీవి. విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో 70 మంది పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం. వినుకొండ పట్టణంలో సంచరిస్తున్న మహిళను ఆశ్రమానికి తరలించిన పోలీసులు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫీడ్బ్యాక్ అమ్మా ఏంటమ్మా ఈ అమ్మాయి ప్రియదర్శినిలో చదివిందట సార్. మ్యారేజ్ అయ్యి మధ్యలో ఎక్కడమ్మా కాలేజీ? డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ అట్లాగే ఎంబీఏలో అయిపోయిందా? కరోనా టైంలో ఆగిపోయింది. అలాగే తీసుకుందరా వచ్చేసి బొల్లాపల్లి మండలం గండిగరముల గ్రామంలో దోమలగుండం వెళ్లే ప్రధాన దారిలో వాహనాలు జారి పడుతున్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా వర్షాల సమయంలో రోడ్డు మరింత జారుగా మారి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ఈ మార్గాన్ని నిత్యం గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు వినియోగిస్తుండటంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి తాత్కాలికంగా మట్టి, గ్రావెల్ వేయడం, వెంటనే శాశ్వత రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రమాదాలను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో వారి భవన ఆవరణలో 70 మంది పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం సభ్యుల సహాయ సహకారాలతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇదే విధంగా సభ్యుల సహాయ సహకారాలతో మునుముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన పివి సురేష్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. జేఎంఆర్ ట్రస్ట్ నిర్వాహకులు డి మునీశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఇదే విధంగా భవిష్యత్తులో కూడా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. మునీశ్వర రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే విశ్రాంతి ఉద్యోగులు ఒక ఆర్గనైజ్ చేసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించుకోవడానికి దిశగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మన వినుకొండలో కూడా విశ్రాంతి ఉద్యోగస్తులందరూ కూడా ఒక సంఘాన్ని ఏర్పరచుకొని ఇక్కడ మంచి సెంటర్లో ఒక భవనాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ భవన నిర్మాణం చేసుకున్న తర్వాత వారి సమస్యల మీద పోరాడుతూ
ప్రత్యేకంగా ఒక సేవా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. వారికి సేవ చేయాలని ఒక ఆలోచన రావడం, విశ్రాంతి ఉద్యోగుల సంఘం విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘంగా మారింది. ఆ ఆలోచన వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. వినుకొండ పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు పోటీ పడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారికి సర్వీస్ శాల్యూట్ చేస్తూ ఉన్నాం. కొంత సమయాన్ని వెచ్చించి ప్రజల కోసం సేవ చేసేటటువంటి వారందరూ కూడా చాలా గొప్పవారు. సాటి వారికి సహాయం చేసేటువంటి నిజమైన దైవత్వం అని చెప్పని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి సుబ్రహ్మణ్య మాస్టర్ గారు టీం అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈరోజు ఈ దుప్పట్ల కార్యక్రమంలో పాల్గొని ఈ దుప్పట్ల దాతలుగా ఉన్నారో మునేశ్ రెడ్డి గారు కానివ్వండి, నారాయణ మాస్టర్ గారు కానీ వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని తెలియజేయాలని చెప్పని ఆలోచిస్తూ ఉన్నాను, అనుకుంటూ ఉన్నాను. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ అయినటువంటి ఫస్ట్ వార్డ్ స్కూల్లో చాలా అవకాశాలు ఉంది. కొన్ని సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్ఎస్పి కాలనీలో ఉన్నటువంటి బిఎస్ఎల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆంజనేయ గారి నేతృత్వంలో హై స్కూల్గా మారింది. ఆ రెండు స్కూళ్ళను కూడా మీరు మీ యొక్క సహకారంతో ఆ స్కూల్ అభివృద్ధిలో వసతుల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే సహాయం చేసేటువంటి సహృదయం ఉంది, ఆర్థిక శక్తి కూడా ఉన్నటువంటి మీరందరూ కూడా సహాయం చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మీ అందరి వయసు కూడా 70 సంవత్సరాలు పైబడినటువంటి వారు, విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి వారు మీరు విశ్రాంతి లేకుండా సేవా కార్యక్రమంలో పాల్గొని మాలాంటి వారందరికీ కూడా స్ఫూర్తి అయ్యారని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. మేమందరం అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి శివశక్తి నీలాంజన్ ఫౌండేషన్ స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ భవన నిర్మాణంలో సహాయం చేసినటువంటి అప్పటి శాసనసభ్యులుగా ఉండి ఇప్పుడు చీఫ్ విప్గా ఉన్న జీవి ఆంజనేయ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జీడీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జున గారు, వారిని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా. వినుకొండ ప్రాజెక్టు హనుమాన్ నగర్ పరిధిలోని ఏ సెక్టార్ నందు గల ఎన్టీఆర్ కాలనీ అంగన్వాడీ సెంటర్ నందు వీరబాల దివాస్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు మ్యూజికల్ చైర్స్, రన్నింగ్ రేస్, లెమన్ స్పూన్స్ ఆటల పోటీలు నిర్వహించారు. పిల్లలను ప్రోత్సహించుటలో భాగంగా వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూపర్వైజర్ జి శేషకుమారి, 29వ వార్డు ఇన్ఛార్జ్ పిన్నబోయిన రమణయ్య, 11, 12 సచివాలయాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్స్ కె పద్మావతి, షేక్ రంజాన్ బి, రత్నావళి, బి శివపార్వతి, ఎస్ ప్రసన్న కుమారి తల్లులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా వినుకొండ పట్టణంలో సంచరిస్తున్న మహిళను పోలీసులు ఆశ్రమానికి తరలించారు. ఊరు పేరు తెలియని సుమారు 30 సంవత్సరాల వయసు గల మహిళను స్థానికుల సమాచారం మేరకు వినుకొండ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి ఆమె పేరు వివరాలు అడగక ఆమె సరైన సమాధానం చెప్పలేకపోతున్నందున ఆమె రక్షణార్థం ఆమెని వినుకొండ పోలీస్ స్టేషన్ సిఐ బి ప్రభాకర్ పొన్నూరు పట్టణంలోని శాంతం కరుణాలయం ఆశ్రమంకు పంపారు. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ కు నూతనంగా నియమితులైన ఎస్ఐలు జి పుల్లారావు, జి రాంబాబులు శనివారం ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నూతన ఎస్ఐలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. వెనుకొండని సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.